అనే భావంతో మేము నమ్మి ఎరణ్య ప్రాంతంలో మేము అడుగులు పెట్టి ఉన్నామయ్యా. ఎందు నిమిత్తం అంటే నీ బలిపీఠాన్ని ఇక్కడ నిర్మించాలని, నీ మందిరాన్ని, నీ రాజ్య వ్యాప్తిని ఈ ప్రాంతంలో ప్రచురించాలని, అనేకులకు నాయన నీ వైపు మళ్ళించాలని అయ్యా మాకు మేము రూఢిగా నమ్మి సిద్ధపడి తండ్రి ఇదిగో ఈరోజు నాయన పునాదులు వేస్తూ ఉన్నాము తండ్రి. ఈ పునాది మొదలుకొను ఈ మందిరము పూర్తి అయినంత వరకు మీరే అధ్యక్షత వహించాలి. ఈ మందిరాన్ని నాయన నీ చేతులలో నువ్వే చెక్కుకోవాలి. ఈ మందిరము పూర్తిగా నీ ప్రణాళిక అనుసారముగా నడిపించబడాలయ్యా. మనుషులుగా మా వల్ల ఏది కాదు, కానీ మా దేవుడుగా సమస్తము సర్వము నీకు సాధ్యపడి ఉన్నది కాబట్టి నువ్వే ఈ మందిరాన్ని పునాదులు వేసుకోవాలయ్యా. నీ ఆత్మ నడిపింపు కార్యాలు ఇక్కడ జరగాలి. ఈ పునాదపు బలిపీఠపు మందిరానికి కావలసిన అక్కర్లు, అవసరతలు, కొదువలు, ఆటంకాలు, సమస్త వ్యతిరేకతలు నిర్మరించబడాలి అయ్యా. సమస్త విషయంలో మీరే సహకారిగా ఉండాలి. ఇక్కడ ఏ మెటీరియల్ అక్కర్లు, అవసరతలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క అక్కరు, అవసరతలు నువ్వే సహాయం చేసిన ఆయన. నువ్వే నీ మందిరాన్ని పూర్తి చేసుకోవాలి తండ్రి. మా ఆశ, మా